సింహాసనేశ్వరీ దేవి చిదగ్నికుండ సంభవే లలితాంబా మహారాజ్ఞే నమస్తే భువనేశ్వరి. ఈ శ్లోకం లలితా ధ్యాన శ్లోకం నుండి చెప్పబడింది. కానీ లలిత అనే పదం విన్నా, మనం ఉచ్చరించిన ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో కదండి. మనం నిత్యం రోజు చేసే పారాయణాలలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చాలా ముఖ్యమైనదే కదండి. అవునా? మీరు కూడా చేస్తూ ఉంటారా? నిజమే కదండి. మనం ఏదో ఒక రకంగా వినడమో చదవడమో చేస్తూనే ఉంటాము. అసలు లలితాదేవి అంటే ఎవరు? లలితాదేవికి శ్రీచక్రానికి సంబంధం ఏంటి? అసలు అష్టలలితల ఉపాసన అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా పారాయణం చేసేటప్పుడు ఆలోచించారా? ఈ ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా? అసలు ఏ రాక్షసుని సంహరించడానికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతరించింది? శ్రీచక్ర రాజ యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుందా? మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? ఎస్టీఆర్ డివోషనల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీటికి సంబంధించిన ముందు వీడియోస్లో వస్తాయి.